వెల్కమ్ టు జీటీపీఎన్ న్యూస్. వార్తలలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రం సుభిక్షం కోసమే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రుద్ర మహా చండీ యాగం సంపూర్ణం. పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు. ముగిసిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్. ఓటు లెక్కింపు పూర్తి. అధిక శాతం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు. కాకతీయ శాండ్ బాక్స్ ఆధ్వర్యంలో 4వ వార్షికోత్సవం డైలాగ్ డెవలప్మెంట్. పాల్గొన్న ఇన్నోవేటర్లు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిది. జాతీయ ఓటర్ల అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ కార్తికేయ. ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్. ఎట్టకేలకు జిల్లా ఆసుపత్రిలో అందుబాటుకి రానున్న మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలపై స్పెషల్ ఫోకస్. కల్ప స్మగ్లింగ్ కు పాల్పడిన అడవి దొంగలపై ఉక్కుపాదం. ఏఆర్ఎస్ఐ షకీల్ షాషా అరెస్ట్. 3 అటవీ శాఖ అధికారుల సస్పెన్షన్. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, వానలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలన్న మహా సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహించారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ యాగక్షేత్రంలో కొనసాగుతున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం విజయవంతం అయింది. 5వ రోజు ముగింపు సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ కవితతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సీఎం కేసీఆర్ ఎంపీ కవితతో కలిసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు ముగింపు కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్లను కలిసి కొద్దిసేపు జీవన్ రెడ్డి ముచ్చటించారు. ఆ తర్వాత చండీ యాగంకు వచ్చిన టీఆర్ఎస్ నాయకులు పేని గోపాలాచారి, ఏనుగు రవీందర్ రెడ్డి, హరీష్ రావు, బల్కా సుమన్, పల్ల రాజేశ్వర్ రెడ్డి, కూటిపాటి నరసింహానాయుడు, ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పలువురు గ్రామ సర్పంచ్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బంగారు సాయి రెడ్డితో పాటు పలువురు నాయకులు కలిశారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యతను వెలుగులోకి తీసుకువచ్చి వారికి కావాల్సిన రంగాలలో అభివృద్ధి పరిచే విధంగా కాకతీయ శాండ్ బాక్స్ పని చేస్తుందని వ్యవస్థాపకులు సామా ఫణీంద్ర రాజు రెడ్డిలు అన్నారు. కాకతీయ శాండ్ బాక్స్ దేశపాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు రకాల కార్యక్రమాల వల్ల వేల సంఖ్యలో యువతకు ఆసరా నిలుస్తుంది. ప్రతిసారిలాగే 4వ వార్షికోత్సవం వేడుకలను బృందావన్ గార్డెన్ లో డైలాగ్ డెవలప్మెంట్ కార్యక్రమం జరిగింది. దీనికి కాకతీయ శాండ్ బాక్స్ వ్యవస్థాపకులు, రెడ్ బస్ వ్యవస్థాపక సీఈఓ, తెలంగాణ ఐటీ హబ్ చీఫ్ ఇన్నోవేటివ్ అధికారి సామా ఫణీంద్ర రాజు రెడ్డిలతో పాటు పలువురు ముఖ్యులు పాల్గొన్నారు. అగస్త్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ రామ్జీ రఘవన్, గజానన్ ఇండస్ట్రీ యాజమాన్యం, ప్రెసిడెన్సీ పాఠశాల వ్యవస్థాపకులు, ఇతర ఇన్నోవేటర్లు పాల్గొని వారి అనుభవాలను వివరించారు. So if you have the baggage tags and the boarding passes are printed by a company called Kimoha Entrepreneurs Limited, which was founded in Dubai, but the printers came out of Nizamabad. We're going to be in conversation with Dinesh Bhimani to know more about his journey. I'd like to call upon Dinesh Bhimani. Good morning everybody. First of all, let me just say, నాకు బాగా happiness actually because నా ఇంటికి వచ్చాను. Really likes the food and I had an experience and opportunity to కాకతీయ శాండ్ బాక్స్ దేశపాండే ఫౌండేషన్ లీడ్ క్యాంపస్ నవోదయ
అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించి తెలిపారు. ఈ సందర్భంగా సామా ఫణీంద్ర రాజిరెడ్డిలు మాట్లాడుతూ ఉన్న సౌకర్యాలను వనరులను ఉపయోగిస్తూ ప్రతి ఇంట్లో ఒక ఇన్నోవేటర్ కావాలని వారు సూచించారు. Is for him, Sandbox has the rigor of business with the compassion of not-for-profit. He keeps saying about it all the time, and I could see that actually at Sandbox in Hooghly, the ERPs, the monthly dashboards, weekly calls, the whole rigor that we have in the for-profit sector with the compassion at the ground level at the bottom of the pyramid. So at the bottom of the pyramid, that we liked very, very much. And the other thing that we liked is the whole idea of Sandbox is creating an ecosystem that fosters active citizenship, right? Active citizenship in the form of, like many of us, when we see a social problem, we may have a solution to it. Some of us think, okay, this may be done this way, or many of us blame the government could have done that way, etc. and all that. But some of us who have our own ideas, they don't see the light of the day because of the lack of ways to see the light of the day and etc. And Sandbox was one such option. How is it relevant to a tier 2 town where there is no tech business at all, right? But I've been proven wrong. The principles of business and growth remain the same, whether it is whichever business. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు అన్నారు. శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కలెక్టరేట్ మైదానంలో జెండా ఊపి కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం, మున్సిపాలిటీ, రెవెన్యూ, టీఎన్జిఓఎస్, ఎన్వైకే, జిల్లా క్రీడలు, రెవెన్యూ సంఘం, ఎన్సీసీ తదితర సంస్థల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు వెళ్లింది. తిలక్ గార్డెన్ చౌరస్తా వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మనదేనని, భిన్న సంస్కృతులు, మతాలున్న మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంత గొప్పగా విరివిల్లుతున్నదంటే అందుకు కారణం ఓటర్ చైతన్యమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న శక్తి మరో దానికి లేదని, ఓటర్కు గల ప్రాధాన్యం మరొకరికి లేదన్నారు. ఓటర్ ఎంత చైతన్యవంతుడైతే ప్రజాస్వామ్యం అంత బ్రహ్మాండంగా విలసిల్లుతుందని, మన ప్రజాస్వామ్యాన్ని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. దీనిని అలాగే కొనసాగించడానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా తమ పేరును నమోదు చేసుకోవడమే కాకుండా ప్రతి ఎన్నికల్లోనూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తనకు మంచి ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యానికి, దేశ అభివృద్ధికి తన వంతు బాధ్యత నెరవేర్చిన వారవుతారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో అందరి సహకారంతో గతంలో కంటే అధికంగా పోలింగ్ నమోదైందని, ముఖ్యంగా దివ్యాంగులకు కల్పించిన అవగాహన సదుపాయాల వల్ల వారి పోలింగ్ ఇతర ఓటర్ల కంటే అధికంగా నమోదైందని అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా 25 జనవరి రోజు
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి ఓటరు అవగాహన చైతన్య ర్యాలీ ప్రారంభించబడినది. ఎవరైతే ఓటర్లు అర్హులు ఉన్నారో 1 జనవరి 2019 సంవత్సరం నాటికి 18 సంవత్సరాల నిండి అర్హులై ఉన్నారో వారందరికీ కూడా ఓటర్లు ఇప్పుడు నమోదు కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దాంట్లో నమోదు చేయించడం గురించి, అదేవిధంగా అవగాహన చైతన్యం కలిగించడం గురించి ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. దీని తర్వాత రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో, స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా మొదటిసారి ఓటరు అర్హత కలిగి ఓటర్ ఎవరైతే వస్తున్నారో వారికి ఎపిక్ కార్డు తయారు చేసి వారికి కొందరికి వితరణ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఎన్నికల ప్రక్రియలో, ఓటింగ్ ప్రక్రియలో, రాబోయే ఎన్నికల్లో పాల్గొనడం కోసం వాళ్ళందరికీ కూడా చైతన్యం కల్పించడం ఈ దినం యొక్క ముఖ్య ఉద్దేశము. అదే కాకుండా ఒక డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ 1950 అలా ఒక కాల్ సెంటర్ను కూడా మనం ప్రత్యేకంగా ప్రారంభించుకుంటున్నాం ఈ రోజు నుంచి. ఎవరికైతే ఒకవేళ సూచనలు కానీ, ఫిర్యాదులు కానీ ఇతరత్రా ఉంటే వారందరూ కూడా ఈ కాల్ సెంటర్ చేసి వారి ఫిర్యాదులను ఇవ్వచ్చు, లేదా సూచనలు ఇవ్వచ్చు, లేదా సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ఉత్తమ BLOలకు, పోటీలలో విజేతలకు, రంగోలీ విజేతలకు బహుమతులు, ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు అందించారు. సీనియర్ ఓటర్లకు సన్మానం చేశారు. మిలీనియం యువ ఓటర్లకు కొత్త ఎపిక్ కార్డులు అందించారు. అంతకుముందు శివాని డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం ఆకట్టుకుంది. కార్యక్రమంలో సిపి కార్తికేయ, జిసి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అంజయ్య, మున్సిపల్ కమిషనర్ జాన్ శాంసన్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, టీఎన్జిఓఎస్ జిల్లా అధ్యక్షుడు అలుకా కిషన్, సంఘ ప్రతినిధులు జిల్లా క్రీడాధికారి కృష్ణారావు, డిఎస్డిఓ కృష్ణప్రసాద్, ఎన్వైకే రామచంద్రరావు, మొప్మా పిడి రాములు, డిఐఈఓ ఒడ్డెన్న, ఏపీడీ వినయ్ కుమార్ ఏడి, ఎస్ఎల్ఆర్ కిషన్ రావు, బాల్ భవన్ పర్యవేక్షకులు ప్రభాకర్, ఎన్సీసీ విద్యార్థులు, విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బోధన్ రెవెన్యూ డివిజన్తో పాటు ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్లో ఎన్నికలు ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బోధన్లో 18 గ్రామ పంచాయతీలు, 340 వార్డులు, కోటగిరి మండలంలో 28 గ్రామ పంచాయతీలు, 248 వార్డులు, రేంజర్లో 17 జీపీలు, 166 వార్డులు, రుద్రూరులో 17 జీపీలు, 96 వార్డులు, వర్ణిలో 32 గ్రామ పంచాయతీలు, 280 వార్డులు, ఎడపల్లి మండలంలో 17 పంచాయతీలు, 166 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ జరిగింది. బోధన్ మండలంలో 89.38% పోలింగ్ జరగగా కోటగిరి మండలంలో 76.28% పోలింగ్ అయింది. రేంజర్లో 87.13%, రుద్రుల్లో 86.13%, వర్ణిలో 84.83%, ఎడపల్లి మండలంలో 84.82% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల అనంతరం ఓట్ల లెక్కింపు మొదలైంది. పలు గ్రామ పంచాయతీల్లో ఫలితాలను వెల్లడించారు. మరికొన్ని చోట్ల రాత్రి వరకు ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అటు కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ మండలంలో మొత్తం 17 గ్రామ పంచాయతీలు, 143 వార్డులు, పిట్లం మండలంలో 22 జీపీలు, 191 వార్డులు, గాంధారి మండలంలో 23 సర్పంచ్లు, 114 వార్డులు, లింగంపేట్ మండలంలో 32 సర్పంచ్లు, 181 వార్డులు, నాగిరెడ్డిపేటలో 23 పంచాయతీలు, 162 వార్డులకు, ఎల్లారెడ్డిలో 23 పంచాయతీలు, 110 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. నిజాం సాగర్లో 93.51%, పిట్లంలో 88.40%, గాంధారిలో 84.90%, లింగంపేటలో 89.88%, నాగిరెడ్డిపేటలో 93.41%, ఎల్లారెడ్డిలో 93.66% పోలింగ్ జరిగింది. అనంతరం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేశారు. రాత్రి వరకు ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకిస్తున్న స్మగ్లింగ్ కేసులో 5 రోజుల అనంతరం అటవీశాఖ ఉన్నత అధికారులు నిజామాబాద్ జిల్లా అటవీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ నెల 20న ఆదివారం అక్రమంగా కలప స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను నిర్మల్ జిల్లాలో నిర్మల్ రూరల్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ అక్రమ కలప తరలింపులో అటవీ శాఖ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది ప్రమేయం సైతం ఉండడంతో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు సీరియస్గా పరిగణించారు. దీంతో ఈ కలప స్మగ్లింగ్ పై 5 రోజులుగా అటు పోలీస్ శాఖ ఇటు అటవీ శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగించారు. నిర్మల్ పోలీసులకు పట్టుబడిన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కలప స్మగ్లర్ వాజీర్ ఖాన్ ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్ నగరంలో 4 సామిళ్లలో అటవీ పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నారు. సదరు సామిల్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి కలప అక్రమంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలించిన సంబంధిత అటవీ శాఖ సిబ్బందికి ఆ విషయంలో ఎలాంటి సమాచారం లేకపోవడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ గా పరిగణించారు. విధుల్లో నిర్లక్ష్యంతో పాటు కలప అక్రమ రవాణాకు అరికట్టడంలో విఫలమైనందుకు నిజామాబాద్ అటవీ శాఖ డివిజన్లో విధులు నిర్వహిస్తున్న 3 సిబ్బంది సస్పెండ్ చేస్తూ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ కు గురైన వారిలో నిజామాబాద్ FDO వేణుబాబు, నిజామాబాద్ ఫారెస్ట్ నార్త్ రేంజ్ ఆఫీసర్ రవిమోహన్ భట్ ఉన్నారు. వీరిని సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ PK ఝా ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఏ శ్రీనివాస్ సస్పెండ్ చేస్తూ చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ ఫారెస్ట్ వినయ్ కుమార్ కు ఉత్తర్వులు వెలువరించారు. అటవీ శాఖలో ఒకేసారి 3 సిబ్బందిని సస్పెండ్ చేయడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి 750 పడకల స్థాయి పెంపునకు అనుమతి లభించింది. 500 పడకలతో కొనసాగుతున్న ఆసుపత్రికి రోగుల పెరుగుదల దృష్ట్యా అదనంగా 250 పడకలు పెంచాలని ఆసుపత్రి వైద్యాధికారులు 2 సంవత్సరాల క్రితమే ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం కూడా జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభిస్తామని ప్రకటించింది. అందులో భాగంగా పడకల పెంపు ప్రకటించింది. 3 రోజుల క్రితమే ఉత్తర్వులు ఆసుపత్రి అధికారులకు అందాయి. ప్రతిరోజు ఆసుపత్రికి అవుట్ పేషెంట్లు 750 మంది, ఇన్ పేషెంట్లు 350 మంది వరకు వస్తున్నారు. ఇలా ప్రతిరోజు 1000 నుంచి 1200 మంది వరకు రోగుల తాకిడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 500 పడకలు రోగులకు సరిపోవడం లేదు. సీజనల్ వ్యాధుల ప్రబలే సమయంలో అంటే జూన్ నుండి డిసెంబర్ వరకు రోగుల తాకిడి 1500 మించుతోంది. పడకల స్థాయి పెంచితేనే అన్ని విభాగాలు అందుబాటులోకి వస్తాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. 250 పడకల పెంపు, పరికరాలు, వైద్య సిబ్బంది ఏర్పాటు కోసం 90 కోట్ల రూపాయలతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. అనుమతి రావడంతో ఆసుపత్రిలో వైద్య సిబ్బంది సైతం పెరగనున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 120 మంది అన్ని రకాల వైద్యులు, 480 మంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. అదనపు పడకల పెంపుతో 240 మంది వైద్యులు, 900 మంది వరకు వైద్య సిబ్బందిని నియమించే అవకాశం ఉంది. అంతేకాకుండా గుండె, న్యూరో విభాగంలో అన్ని విభాగాల్లో అదనపు ప్రొఫెసర్లు అందుబాటులోకి వస్తారు. అత్యవసర విభాగం, గైనిక్ విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. 24 గంటల ఆయా విభాగాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానుండటంతో ఎలాంటి రోగాలకైనా హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా ఇక్కడ చికిత్సలు అందజేయవచ్చని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో 2వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు తెలిపారు. జిల్లాలో 2వ విడత పోలింగ్ సందర్భంగా ఆయన శుక్రవారం బోధన్ డివిజన్లోని పోలింగ్ కేంద్రాలలో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు. అధికారుల నుండి వివరాలు సేకరించడంతో పాటు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ కు వెళ్లారు. అక్కడ ఉన్న పోలీస్ కమిషనర్ కార్తికేయతో మాట్లాడారు. అనంతరం ఎడపల్లి మండలం జాన్కంపేట్, బోధన్ మండలం ఎరాస్పల్లి గ్రామంలో పర్యటించి పోలింగ్ ప్రక్రియను గమనించారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులతో ఏర్పాట్లపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నదని, ప్రశాంత ఇబ్బందులు లేని పోలింగ్ కు జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు త్రాగునీరు, వైద్య సదుపాయాలు, దివ్యాంగుల ట్రిసైకిల్స్, ర్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ శాతం సంతృప్తికరంగా ఉందన్నారు. గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మక ప్రాంతాలలో అవసరమైన చోట్ల అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. సూక్ష్మ పరిశీలకులు కూడా పోలింగ్ ను గమనిస్తున్నారని, వారిచ్చే వివరాలను అనుసరించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.
పెద్ద గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ ఆలస్యమయ్యే పక్షంలో వెలుతురు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా సర్పంచ్, వార్డు సభ్యుల కౌంటింగ్ కు అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబ్ అవుతుంది. అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. పోలీస్ సిబ్బంది మైదానంలో శుభ్రం చేశారు. గ్రౌండ్ చుట్టూ రంగురంగుల జెండాలను అమర్చారు. ప్రభుత్వ శాఖల స్టాటస్ ను ఏర్పాటు చేస్తున్నారు. శకటల ప్రదర్శనకు వాహనాలను ముస్తాబు చేస్తున్నారు. వివిధ పాఠశాలకు చెందిన 1100 మంది విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించనున్నారు. పోలీస్ పరేడ్ కోసం రిహార్సల్స్ చేశారు. కుర్చీలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది గ్రౌండ్ లో పూర్తిగా నీళ్లు చల్లి చదును చేశారు. विश्राम सावधान श्रम सावधान కలప స్మగ్లింగ్ కేసులో నిందితులుగా ఏఆర్ఎస్ఐ షకీల్ పాషాతో పాటు మరో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా కలప రవాణా చేస్తూ నిర్మల్ జిల్లాలో 5 రోజుల క్రితం చిక్కిన ముఠాలో నిందితులైన నిజామాబాద్ జిల్లా ఏఆర్ఎస్ఐ షకీల్ పాషాతో పాటు నిజామాబాద్ సామిల్ యజమాని అఫ్జల్ ఖాన్ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరిని ఎలాగైనా పట్టుకోవాలని పోలీస్ కమిషనర్ కార్తికేయ 2 టీంలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. నిజామాబాద్ నగర సిఐ జి నరేష్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ జగదీష్ ఆధ్వర్యంలో 2 బృందాలు నిందితుల కోసం వేట ప్రారంభించాయి. పరారీలో ఉన్న ఏఆర్ఎస్ఐ షకీల్ పాషా హైదరాబాద్ శివారులో తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జగదీష్ తన టీంతో దాడి చేసి షకీల్ పాషాను అదుపులోకి తీసుకున్నారు. నగర సిఐ నరేష్ తన సిబ్బందితో కలిసి జిల్లా కేంద్రంలోని ఓ రహస్య స్థావరంలో దాక్కుని ఉన్న అఫ్జల్ ఖాన్ ను పట్టుకున్నారు. ఇరువురు నిందితులను సాయంత్రం సిపి కార్తికేయ ఎదుట హాజరుపరిచారు. వారిని విచారించిన అనంతరం నిర్మల్ రూరల్ పోలీసులకు అప్పగించారు. వీరిద్దరిని నిర్మల్ పోలీసులు కోర్టుకు తరలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, కంటికి సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన కళ్ళ అద్దాలను, మందులను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరం ప్రారంభ మహోత్సవానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు వైద్య సిబ్బంది గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళ అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్, సర్వసమాజ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకురావడం జరిగిందని, అలాగే కంటి సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా కంటి సమస్యలు పరీక్షించి ఉచితంగా మందులు మరియు కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని, కంటి వెలుగు శిబిరం 30 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. వీడీసీ బిల్డింగ్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంపు ఇక్కడ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు 4 రోజుల పాటు నిర్వహిస్తాం. ఈ గ్రామస్తులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ పరీక్ష చేసిన వారికి కంటద్దాలు ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర లేని వాటికి ఆర్డర్ పెట్టి తర్వాత వాళ్ళకి తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఈ మోతి బిందు ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ లిస్టు తయారు చేసి ఆపరేషన్ కోసం కూడా పంపించడం జరుగుతుంది. ఈ క్యాంపు ఒక 4 రోజుల పాటు ఇక్కడ నిర్వహిస్తాం కాబట్టి గ్రామస్తులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు సూపర్వైజర్ చంద్రశేఖర్, ప్రత్యేక అధికారి ఈఓ రాజ్ ఖాన్, కంటి వెలుగు సిబ్బంది, గ్రామ సర్వ సమాజ్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల తరువాత ఓటర్ల జాబితాలో తప్పులను సంవరించి సరిచేయడానికి ఎన్నికల కమిషన్ మరోమారు చర్యలను ఉపక్రమించింది. తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేసి పార్లమెంట్ ఎన్నికల నాటికి సిద్ధం చేసే ఉంచాలనే ఉద్దేశంతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను ఇటీవల జారీ చేశారు. పాత ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు జనవరి 25వ తేదీ వరకు అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్ ఈ గడువు తేదీని ఫిబ్రవరి 4 వరకు పొడిగించింది. ఓటర్లను చైతన్యం చేయటం, నూతన ఓటర్ల నమోదుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు అధికారులు చేపడుతున్నారు. ప్రచార వాహనాలను ఏర్పాటు చేశారు. కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు అర్హులేనని ప్రచారం చేస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. F6 ఫారాన్ని పూర్తి చేసి జనన ధృవీకరణ పత్రాన్ని జత చేసి దరఖాస్తు చేసుకోవాలి. పేరు మార్పిడి చేసుకోవడానికి F8 ఫారం, ఓటరు కార్డు తొలగించడానికి F7 ఫారంలో వివరాలు నమోదు చేసి అధికారులకు అందజేయాలి. ఆన్లైన్లో కూడా నూతన ఓటరు జాబితాలో చేర్పులు మార్పులకు సదుపాయం ఉంది. 80 సంవత్సరాలు దాటినా కూడా క్రీడల్లో పాల్గొనడం గొప్ప విషయమని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. విశ్రాంత ఉద్యోగుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని ఖలీల్వాడిలో గల విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80 ఏళ్ల వృద్ధాప్యంలో ఎన్నో సమస్యలతో సతమవుతున్న వారికి విశ్రాంతి భవనము ఎంతో ఉపయోగపడుతుందని, ఈ వయసులో క్రీడల్లో పాల్గొనడం చాలా గొప్ప విషయమని అన్నారు. నేటి యువతకు సందేశాలను ఇస్తూ వారిని చైతన్యపరచాలని కోరారు. బర్త్డే చేస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వయసులో ఎన్నో చింతలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అదేవిధంగా పిల్లలు సెటిల్ కాకపోవడం, మ్యారేజ్ కాకపోవడం, అదేవిధంగా దూరాలు ఉండి పిల్లలకు ఎడబాటుగా పిల్లలకు దూరంగా ఉండడం వల్ల, ఇవి కాకుండా అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి ఒక్కచోట చేయడం వల్ల సగం ఆరోగ్యం కలుగుతుంది. మనం ఒకే చోట ఉంటే మనం ఒక్కరే మాట్లాడాం కదా, మాట్లాడే వాళ్ళు ఉంటారు, చెప్పే వాళ్ళు ఉంటారు, అన్ని సమస్యలు వస్తాయి. దేశ రాజకీయాల నుండి మొదలు పెడితే ఇప్పుడు మీ రాజకీయాలు కూడా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. కాబట్టి దేశ రాజకీయాలు అనుభవం. ఇప్పుడు మన భారతదేశంలో చూస్తే 40 సంవత్సరాల దాకా యువకులమైన అందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ లెక్క ప్రకారం చూస్తే మీరు అంతా యువకులే. ఈ కార్యక్రమంలో డిఇఓ దుర్గా ప్రసాద్, ఆర్డీఓ సిహెచ్ వెంకటేశ్వర్లు మరియు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు, తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ల ద్వారా గ్రామ సమాఖ్యల ద్వారా పెద్ద ఎత్తున ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు శుక్రవారం నాడు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 9వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలను జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ అధ్యక్షత వహించగా ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నటేశ్వర శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ తో ఆర్టీఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ రామాంజులు రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సలాం, తహసీల్దారులు రాజేందర్ వేదికను అలంకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పండగ వాతావరణం లాగా ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, బూత్ లెవెల్ స్థాయిలో అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ నమోదు చేస్తున్నారని, ఓటర్ నమోదు కార్యక్రమం కోసం ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు, తహసీల్దార్ కార్యక్రమాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామ సమైక్యల ద్వారా కూడా ఓటర్ నమోదు చేయడం జరుగుతుందని, ఫామ్ 6 ద్వారా ఓటర్ నమోదు చేసుకోవడం, ఫామ్ 7 ద్వారా తొలగింపులు, ఫామ్ 8 ద్వారా మార్పులు చేర్పులు, ఫామ్ 8A ద్వారా నియోజకవర్గ పరిధిలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ చేయడం జరుగుతుందని, ఫామ్ 6A ద్వారా బయట దేశాలలో ఉన్నవారు నమోదు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని, ఓటు ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే కాకుండా నచ్చని వారిని తిరస్కరించే హక్కు ఉంటుందని ఎన్వైకే జిల్లా సమన్వయకర్త రామచంద్రరావు అన్నారు. నగరంలోని ఎస్పీ డిగ్రీ కళాశాలలో ఏలూరు యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో 9వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్టు ఏలూరు యువత అధ్యక్షుడు సాయిబాబా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నెహ్రూ యువ కేంద్రం జిల్లా సమన్వయకర్త రామచంద్రరావు యువతను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో యువత గొంతు విప్పాలని, ఓటు హక్కు ఒక వజ్రాయుధమని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని, ఇందూరు యువత ఓటరు చైతన్యం కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కృష్ణారావు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, దీని ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ఈరోజు 9వ ఓటర్స్ డే. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క యువకుడు వాళ్ళ పేర్లను నమోదు చేసి వాళ్ళ తర్వాత ప్రతి ఒక్క ఎలక్షన్స్లో ఓటు వేయాలని అవకాశాన్ని ఇచ్చినందుకు మన అందరము దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ, ఈ 9వ జాతీయ ఓటర్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన భారతదేశంలో ఎవ్వరూ కూడా ఓటు హక్కు లేకుండా ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 7 సంవత్సరాలు మీరు ఎన్ని ఎన్నికల్లో పాల్గొనగలుగుతారు? మాక్సిమం ఒకే ఒక్క ఎన్నికల్లో మీరు మీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సో అటువంటి అవకాశం ఈనాడు మీకు అందరికి వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఇందూరు యువత కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి సంతోష్ గౌడ్, కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ సమాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఎస్ఎస్కే సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ బియ్యం పంపిణీ కార్యక్రమానికి దాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా యువజన సంఘం అధ్యక్షుడు హరి శ్రీనివాస్ మాట్లాడుతూ, యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల అర్హులైన 100 మంది నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పేదలకు సహాయం చేయడం మంచిదని, ప్రతి నెల బియ్యం పంపిణీకి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ కార్యదర్శి గణేష్, ఎస్ఎస్కే యువజన సమాజ్ ఉపాధ్యక్షుడు బాలాజీ, కోశాధికారి విశాల్, రాము, శ్రీను తదితరులు పాల్గొన్నారు. యువజన సమాజ్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో మరి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున దాదాపు 100 మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు నేను పార్టిసిపేట్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వారందరితో కలిసి మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడము, వారితో మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి క్షత్రియ యువజన సమాజ్ సభ్యులందరూ కూడా మరి ఎన్నో ఆదర్శ కార్యక్రమాలు తీసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మనసారా అభినందనలు తెలియజేస్తూ, మరి వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా మా క్షత్రియ సమాజ్ కార్యక్రమాలను, అదేవిధంగా క్షత్రియ యువజన సమాజ్ కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని వారు కార్యక్రమాలు చేయడం అంటే చాలా గొప్ప విషయము. మరి మా క్షత్రియ సమాజ్ యువజన సమాజ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఆర్మూర్ పట్టణ సహస్రార్జున మిత్రమండలి ఆధ్వర్యంలో మండలంలోని ఫతేపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి సాత్పూర్ గిర్మాజీ నూతన కుమారును పూలమాలలు, శాలువలతో సన్మానించారు. ఆర్మూర్ పట్టణ సహస్రార్జున మిత్రమండలి ఆధ్వర్యంలో మండలిలోని ఫతేపూర్ గ్రామానికి చెందిన ఆర్మూర్ ఉద్యోగి సౌత్పుతి గిర్మాజీ నూతన్ కుమార్ను పూలమాలలతో, శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా మిత్రమండలి సభ్యులు కందె శ్రీను, అనిల్ మాట్లాడుతూ, క్షత్రియ సమాజ్కు చెందిన నూతన్ కుమార్ గత 14 సంవత్సరాలుగా ఆర్మీలో జవాన్గా విధులు నిర్వహిస్తున్నారని, దేశం కోసం పోరాడటం సమాజానికి గర్వకారణమని, ఇంతకు ముందు క్షత్రియ కాలానికి చెందిన ఖాదే శ్రీను ఆర్మీలో దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగిందని, వీరు తమ కాలానికి గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం నూతన్ కుమార్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడి ఆర్మీలో చేరడం జరిగిందని, తనను సన్మానించిన మిత్రమండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నేను 14 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను. నేను ప్రస్తుతం పోస్టింగ్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నాను. మా మమ్మీ డాడీ వల్ల వాళ్ళ సేవల వల్ల ఈ హోదా ఉన్నాను. ఇంకోటి విషయం అంటే అక్కడ జరిగే వల్ల నేను వాళ్ళకు సపోర్ట్గా ఉంటాను వాళ్ళకు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ చాలా మంచి పనులు ఉంటుంది, వాళ్ళ చలి ఉంటుంది, వాళ్ళ అన్నింటిలో చలి కానీ, వర్షం కానీ, ఎండ కానీ వీటికి తట్టుకొని అన్నిటికీ ఉండబడుతుంది. దేశ సేవ కోసము నేను దేశ సేవ కోసము రక్షకుడుగా పరిపాలనిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు
నివేదన్, సౌత్పుతి శ్రీనివాస్, మానిక్, ప్రవీణ్, విజయ్, జీవి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మిర్దాపల్లి సర్పంచ్ సౌడా సాయిలత అన్నారు. ఆర్మూర్ మండలంలోని మిర్దాపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మిర్దాపల్లి సర్పంచ్ సౌడా సాయిలత అన్నారు. ఆర్మూర్ మండలంలోని మిర్దాపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మధువర్మలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఇంట్లో కంటి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, గ్రామస్తులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈరోజు మన మిర్దాపల్లిలో మొదలు పెట్టడం జరిగింది. దీన్ని గ్రామస్తులందరూ కూడా విలేజ్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించడం జరిగింది. అనేది ఇది కంటి వెలుగు గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. తప్పుడు కూడా మన దగ్గర కంటి వెలుగు ప్రోగ్రామ్ చేయాలంటే కంటికి సంబంధించిన చూపించుకోవాలని చెప్పేసి అంటే ముందోలు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాల్సి ఉంటుండే. కానీ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం, మన కేసీఆర్ గారు మన గ్రామాల్లోకి వచ్చి ఎవరికి ఏ సమస్య ఇక్కడ మన గ్రామంలోనే పరిష్కరిస్తున్నారు. ఇది చాలా అభినందన. ఈ గ్రామస్తులు కూడా ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మమ్మల్ని కలిసి వాళ్ళకు ఇక్కడ దగ్గరుండి మేము ట్రీట్మెంట్ చేయిస్తాము. కంటి అద్దాలు ఉచితంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ అన్నారు. ఓటు ప్రజల వజ్రాయుధం అని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. నగరంలోని ఖలీల్వాడిలో గల ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ విచ్చేసి ఆయన మాట్లాడుతూ ఓటు వజ్రాయుధం అని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని, భారతదేశ సామరస్య ప్రజాస్వామ్యానికి బాధ్యులు కావాలని అన్నారు. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశం మన భారతదేశమని, నేటి యువత రేపటి నవతరానికి మూలధారమని అన్నారు. అనంతరం ఓటు ప్రతిజ్ఞ చేయించారు. యావత్ ప్రపంచాన్ని ఒకసారి కనుక గమనిస్తే అత్యధిక యువకులు ఉన్నటువంటి దేశం ఏదంటే, యువ దేశం ఏది అంటే భారతదేశం. ఆ భారతదేశ యువకుల్లో మనకి కూడా భాగస్వామ్యం. ఇంకా యంగ్ అండ్ యంగ్ జనరేషన్ ఇప్పుడు 18 years నిండుతున్నటువంటి వాళ్ళకి ఏంటి అంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే జీవితం చివరి వరకు కూడా ఈ దేశంలో ప్రతిదీ కూడా మనకు అనుసరణలో నడవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో మొత్తానికి కూడా ఓటెక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులందరికీ కూడా భారత ప్రభుత్వం ఓటెక్ను కల్పించడం అనేటువంటిది జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, కార్యదర్శి ధన్పాల్ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ జుగల్ సోని, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానని, ప్రజల సమస్యలు తీరుస్తానని సర్పంచ్ అభ్యర్థి నీరెడ్డి శ్రీజా ప్రమోద్ అన్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని డిచ్పల్లి మండలం కొరట్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థి నీరెడ్డి శ్రీజా ప్రమోద్ అంటున్నారు. నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో మరింత గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, తనను గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం చేశారు. బాజిరెడ్డి అండగా నిలుస్తా. నేను ఏ పనులైనా కానీ చేయగలుగుతా. వాళ్ళ అండతో నేను సర్పంచ్ గా ఏ పని అయినా కానీ, మురికి కాలువలే గాని, సీసీ రోడ్లే గాని, ఏ పని అయినా కానీ చేయగలుగుతా. ఆ దృష్టిలో ఉంచుకొని దయచేసి మీరు నాకు గెలిపించగలరని కోరుచున్నాను. జీటీపీఎల్ వార్తలలో చిన్న విరామం. ఈ ప్రకటన కేబుల్ టీవీ ప్రేక్షకుల అవగాహన కోసం జారీ చేయబడింది. కేబుల్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక విజ్ఞప్తి. ట్రాయ్ కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం రకరకాల ఛానల్స్ లో వారి వారి ప్యాకేజెస్, వాటి రేట్ల గురించి మీరు వింటూ ఉన్నారు. రకరకాల ఆలోచనలు, భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు
మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు 08812 245000 నెంబర్కి కాల్ చేసి గాని లేదా మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు దరఖాస్తులు చేసుకోవాలని నందిపేట్ తహసీల్దార్ అలివేలు కోరారు. విద్యార్థులతో ప్రజలు యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇటు కార్యక్రమంలో ఆర్ఐ వినోద, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓటరు నమోదుకు ఫిబ్రవరి 4 వరకు అవకాశం ఇచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితాలో తప్పులను సవరించి సరిచేయడానికి ఎన్నికల కమిషన్ మరోమారు చర్యలకు ఉపక్రమించింది. తప్పులేని ఓటర్ల జాబితాను తయారు చేసి పార్లమెంట్ ఎన్నికల నాటికి సిద్ధం చేసి ఉంచాలని ఉద్దేశంతో నోటిఫికేషన్ను ఇటీవల జారీ చేశారు. పాత ఓటర్ల జాబితాలో మార్పులతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువు పొడిగించింది. నమోదుకు జిల్లా వ్యాప్తంగా మరియు నందిపేట్ మండల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు మండల అధికారులు చేపడుతున్నారు. పాఠశాల విద్యార్థుల ద్వారా శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని నందిపేట తహసీల్దార్ తెలిపారు. హక్కును ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు మనం నిర్వహించుకుంటాము. దాని సందర్భంగా ఈ రోజు మనం ర్యాలీగా వచ్చేసి ఇక్కడ ప్రతిజ్ఞ చేశాము. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంత ఉంది, ఓటు యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది ఈ ప్రతిజ్ఞ ద్వారా మరియు ఈ ర్యాలీ ద్వారా చెప్పడం అనేది ఉద్దేశము. కాబట్టి ఇట్టి విషయాన్ని జనంలోకి తీసుకుపోయి ర్యాలీగా వచ్చేసినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, విలేకరులందరికీ కూడా ధన్యవాదం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ నగరంలో భారతదేశ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పట్టణంలో స్థానిక ఆర్డీఓ, ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓ మరియు ఇతర శాఖల అధికారులు జాతీయ ఎన్నికల దినోత్సవం నిర్వహించారు. ఈ రోజున ఎల్లారెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఓటు హక్కును ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటు విలువ గురించి యువత ప్రజలకు అవగాహన కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయిన వారికి మరియు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలకు, నూతనంగా ఓటు హక్కు పొందిన పౌరులకు ఇంటింటికి తిరుగుతూ పూర్తి స్థాయిలో అందరికీ ఓటు హక్కును కల్పించామని అధికారులు తెలిపారు. ఉద్యోగస్తులందరూ కూడా
ఎక్కడ ఓటు హక్కు ఉండాలంటే ఎక్కడైతే ఉంటున్నావు నువ్వు అక్కడనే ఓటు హక్కు ఉంది. కానీ ఇప్పుడు మాత్రం మీ ఇష్టం ఉన్నటువంటి ప్లేస్ లో భారతదేశంలో ఒక ప్లేస్ లో పెట్టుకోమని చెప్పాం. కానీ ఉద్యోగస్తులకు ఇబ్బంది ఏమవుతుందంటే మీరు ఆ రోజు ఓటింగ్ పోలేరు, ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ మాత్రమే మీరు వేసుకోగలుగుతారు. ఎక్కడైతే ఉంటున్నారో మీరు అక్కడ ఓటు పెట్టుకోవడానికి ప్రతి సంవత్సరము ప్రేరేపించే దినమే జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, ఎంపీడీఓ చిన్నారెడ్డి, తహసీల్దార్ మహిపాల్, ఎంఈఓ వెంకటేశం, గ్రామ ప్రజలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో 2వ విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పోలింగ్ బూత్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న 2వ విడత ఎన్నికలు ఎల్లారెడ్డి, తాడ్వాయి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్, పిక్లాం, నిజాం సాగర్ మండల కేంద్రాలలో మరియు జుక్కల్, బిచ్కుంద, మద్దూరు మండలాలలో కొనసాగుతున్న స్థానిక సంస్థాగత 2వ విడత ఎన్నికల నిర్వహణ నేటి రోజున 11 గంటల 15 నిమిషాల వరకు సక్రమంగా జరిగింది. యువకులు, వృద్ధులు, ప్రజలు ఎంతో ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు ప్రణాళికాబద్ధంగా సక్రమంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల వృద్ధులకు వీల్ చైర్లు అందక ముసలి వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ శాఖ అధికారుల సిబ్బంది ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ బూత్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 గంటల 45 నిమిషాల మధ్య వ్యవధిలోనే ఓటింగ్ శాతం 85% వరకు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మాక్లూర్ మండలంలోని ముల్లంగి బి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధిని కాంక్షించే విధంగా పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి పావని శ్యామరావు అన్నారు. ఈ నెల 31వ తేదీన జరిగే పంచాయతీ ఎన్నికలలో ముల్లంగి బి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాభివృద్ధి మునుపెన్నడూ ఎవరు చేయని విధంగా చేసి చూపిస్తానని సర్పంచ్ అభ్యర్థి పావని శ్యామ్ అన్నారు. నాయకురాలుగా కాదు, మీలో ఒకరిగా ఆశీర్వదించమని, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలను దీవించాలని కోరారు. చదువుకున్న నాయకురాలు ఊరి అభివృద్ధి చేస్తే ఏ విధంగా ఉంటుందో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానని, అభివృద్ధి అంటే ముల్లంగి బ్రీ గ్రామం అని చెప్పుకునేలా తీర్చిదిద్దుతానని, జిల్లాలోనే అభివృద్ధి చెందిన గ్రామం అని అందరూ చెప్పుకునేట్టు తయారు చేస్తానని ఇంటింటి ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి పావని శ్యామ్ అన్నారు. ఈ రోజు ప్రచార భాగంలో విలేజ్ లో చాలా స్పందన ఉంది. ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించి గ్రామం అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని ప్రజలు కోరుచున్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా మేము తీసుకొని మేము గెలిచిన తర్వాత గ్రామాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని అనుకుంటున్నాము. ఈ మాక్లూరు మండలంలో కాకుండా జిల్లాలో కూడా ముల్లంగి అనే ఒక గుర్తింపు తెచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా మేము ప్రజలకు తెలపడం జరుగుతుంది. పథకం ప్రకారమే దళిత యువకుడి హత్య, నిందితులను శిక్షించాలని దళిత సంఘాలు బడా భీమ్గల్లో ధర్నా. స్నేహితులే హత్య చేశారని మృతుని కుటుంబీకులు ఆరోపించారు. పేన్గల్ మండలంలోని సికింద్రాపూర్ గ్రామానికి చెందిన సందీప్ 28 వయసు గల వ్యక్తిని 4 స్నేహితులు కలిసి హత్య చేశారు. మృతుని బంధువులు ఆర్మూర్ డివిజన్ కు చెందిన దళిత సంఘాల నాయకులు బడా భీమ్గల్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. బుధవారం ప్రభుత్వ పాఠశాల వద్ద జరుగుతున్న ఆటల పోటీలను చూస్తున్న సందీప్ ను అక్కడికి వచ్చి అదే గ్రామానికి చెందిన అతని స్నేహితులు బైక్ పై తీసుకెళ్తుండగా మృతుని మా తమ్ముడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడగగా ఇప్పుడే వస్తామని చెప్పారని తెలిపారు. కానీ అదే రోజు రాత్రి సందీప్ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు సందీప్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తీసుకెళ్లిన వ్యక్తులకు ఫోన్ చేయగా వస్తాడని చెప్పారని, ఎంతసేపటికి రాకపోవడంతో గ్రామ పరిసరాల పొలాలలో వెతికినా కనబడకపోయేసరికి మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందని, తీరా మరుసటి రోజు పొలం వద్ద మృతదేహం పడి ఉందని తెలిపారు. ఇటీవల వారి మధ్య మనస్పర్ధాలు రావడంతో సందీప్ ను తీసుకెళ్లి పథకం ప్రకారం ఎక్కడో హత్య చేశారని, కనుక నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ ఎన్నికల విధులలో వేరే ప్రాంతాలలో మరియు ఇతర మండలాల ఎస్ఐల సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆదరించే ప్రయత్నం చేయండి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మరుసటి రోజు ఈ రోజు ఉదయం రాము అనేటాయన వెతుకగా అతని పొలం పక్కన సందీప్ పొలం ప్రక్కనే శవమై బోర్లో పడి ఉన్నాడు. వాళ్ళ మోటివ్ ఏంటంటే ఏదైతే సందీప్ చిన్న రవికి ఏదో ఇంత
ఇంతకుముందు గొడవలు ఉండేని తెలిసింది. చిన్నారెడ్డి బైక్ మీద తీసుకెళ్ళి సాయంత్రంలోకి వెళ్తే ఇక్కడ జాడ దొరకలేదు కాబట్టి వాళ్ళ మీద అనుమానం ఉన్నదని వాళ్ళ తల్లి సుగుణ ఫిర్యాదు ఇచ్చినది. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కాలం నుండి ఎదురు చూసినా ఫలితం లేకపోయిందని వాపోయారు. జిల్లా వ్యాప్తంగా ఆర్మూర్ జగన్పల్లి మండలంలో పసుపు పంటను రైతులు బాగా పండిస్తూ ఉంటారు. చాలా రోజుల నుండి జిల్లాకు పసుపు బోర్డులు ఏర్పాటు కాకపోవడం లేదు. అలాగే గిట్టుబాటు ధర ఉండటం లేదు. ఎకరం పసుపుకు 75,000 ఖర్చు చేస్తున్నా తీరా పంటకు 50,000 మాత్రమే వస్తున్నాయి. చాలా రోజుల నుండి రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. గిట్టుబాటు ధర కోసం పసుపు బోర్డు కొరకు సీజన్ రాగానే రైతులు కూడా దాని గురించి చర్చించి మర్చిపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అంతా మంచిగానే ఉంది, కానీ పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. రైతు పసుపును ఆధారంగా తీసుకొని పండించకపోతే అది రోగము గుల్కలు ఎన్ని అయినా పంట మంచిగా వచ్చినా ఇవాళ పెట్టుబడి మిగలకుండా పోతుంది. ఈ పసుపు తవ్వే టైంకు ఒక ఎకరానికి 20,000 ఖర్చు, అప్పుడు ఒక 50,000 ఖర్చు, ఈ డ్రమ్ము పట్టడము, ఈ పసుపు ఉడకబెట్టడము, లాస్ట్కు మిగిలేది చెమటనే తప్ప రైతుకు పసుపులో ఇది గవ కూడా మిగలడం లేదు. మాక్లూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఓటర్ దినోత్సవం సందర్భంగా ఎంఆర్ఓ ప్రసాద్ ముగ్గుల పోటీలు నిర్వహించారు. మాక్లూర్ మండల కార్యాలయంలో ఓటరు దినోత్సవం పురస్కరించుకొని కేజీవీపీ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని నినాదాలు చేశారు. ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించి ముగ్గుల పోటీలలో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతిసారి వేడుకల భాగంగా ఈసారి కూడా ఓటర్ల దినోత్సవం సందర్భంగా మాక్లూర్ మండలంలో మన మండల కేంద్రంలో మాక్లూర్ మరియు మాదాపూర్ స్కూళ్ళ పిల్లలతోని ర్యాలీ మరియు ముగ్గుల పోటీ నిర్వహించబడుతుంది. దీంట్లో పిల్లలు చాలా చక్కటి నినాదాలు ఇచ్చారు. కేజీబీ వాళ్ళు దాన్ని అందరూ అనుసరించాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చైతన్యవంతులై ఓటక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే మన ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా పనిచేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటక్కు అనేది వజ్రాయుధం లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటక్కు విలువ తెలుసుకొని. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజగంగారెడ్డి, కేజీవీపీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కేసీ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలు అభినందనీయమని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ నిర్వాహకులు మీసాల శ్రీనివాస్ అన్నారు. వారికి ఎల్లవేళలా సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో గల సిద్ధార్థ్ ఇన్స్టిట్యూషన్ లో కేసీ ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ లీనా ఆధ్వర్యంలో కేసీ ఫౌండేషన్ వారి ఔరా 18 రకాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ నిర్వాహకులు మీసాల శ్రీనివాస్ పోటీలో పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేసీ ఫౌండేషన్ వారు నేటి యువతకు అవసరమయ్యే కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. వారికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు కేసీ ఫౌండేషన్ వారికి నా అభినందనలు. ముఖ్యంగా మేడం డాక్టర్ లీనా గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. అందులో మా కాలేజీ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. ఆల్వేస్ ఆల్ ది బెస్ట్. కేసీ ఫౌండేషన్ వారికి ఎప్పుడు మా మీసాల ఫౌండేషన్ సపోర్ట్గా ఉంటుంది. వాళ్లకు కావాల్సినవి ఏవైనా ఉంటే కనుక మేము అన్ని విధాలా సహకరిస్తాం. అనంతరం డాక్టర్ లీనా మాట్లాడుతూ కేసీ ఫౌండేషన్ నిర్వహించే ఔరా 18 పోటీలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఔరా 18 పోటీలలో గెలుపొందిన వారికి 20,000 రూపాయల నగదు పురస్కారం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు సుభాష్ నగర్ లో గల కళాచీరియన్ పాఠశాలను సంప్రదించాలని ఆమె తెలిపారు. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళని చేసి అసలు డిజబిలిటీ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటుంది, అది వస్తే మనం చేయాల్సింది ఏంటి, దానివల్ల వచ్చే నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎఫెక్ట్స్ గురించి మేము మాట్లాడాం. అండ్ మన వాలంటీర్స్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి కొంచెం చిన్న చిన్న యాక్టివిటీస్ ఇచ్చాను. సో ఆ యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేశారు. సో వీ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్ టు ఆల్ ద వాలంటీర్స్ హూ హ్యావ్ డన్ దిస్. అండ్ దిస్ స్మాల్ మొమెంట్ వీ వుడ్ లైక్ టు గివ్ యూ. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు.
మండలంలోని మిర్దపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా నెలకొన్న వాటర్ పైప్ లైన్ లీకేజీ సమస్యను సర్పంచ్ సాయిలత మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని, ఏ సమస్య ఉన్నా గ్రామస్తులు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామస్తులు తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగే తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణకు ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి చౌరస్తా నుండి ముస్లిం మైనార్టీ అసోసియేషన్ సభ్యులు బయలుదేరారు. ఈ సందర్భంగా 1104 యూనియన్ ప్రధాన కార్యదర్శి నరేంద్రన్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ముస్లిం మైనార్టీ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ అహ్మద్, 1104 యూనియన్ కార్యదర్శి నరేంద్రన్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ డైరీ ఆవిష్కరణకు ఆర్మూర్ డివిజన్ నుండి భారీ ఎత్తున బయలుదేరడం జరిగిందని, డైరీలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కి సంబంధించి పూర్తి వివరాలు పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి శేఖర్, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీసీ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ సూపర్వైజర్ నీరజ ఆధ్వర్యంలో బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమ్గల్ ప్రాజెక్ట్ సిడిపిఓ వసుధావాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ నీరజ మాట్లాడుతూ అంగన్వాడీకి వచ్చే చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అంగన్వాడీకి వచ్చే చిన్నారిది ఈ రోజు జన్మదినం కావడంతో చిన్నారులతో మొక్కలను నాటించడం జరిగిందని తెలిపారు. అనంతరం సిడిపిఓ వసుధావాణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తలు సమయపాలన పాటించి మెనూ ప్రకారం భోజనం వండాలని తెలిపారు. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద నిర్మించిన మరుగుదొడ్లు గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ రాజ్వీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజ్వీర్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా నిర్మించిన మరుగుదొడ్లను వాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ ఇందిరా తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో అన్ని గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని, క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం రోజున బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు తరగతి గదులను శుభ్రం చేసుకుని అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు సునీత, హేమలత, శ్రీలత, విజయశ్రీ, పద్మావతి, నవనీత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బులియన్ మార్కెట్ విశేషాలు తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 33,550 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం తులం ధర 33,050 రూపాయలు. ముద్ద వెండి కిలో ధర 42,500 రూపాయలు కాగా ముద్ద వెండి తులం ధర 425 రూపాయలు. అలాగే ఆర్నమెంట్ వెండి కిలో ధర 40,500 రూపాయలు కాగా ఆర్నమెంట్ వెండి తులం ధర 405 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రం సుభిక్షం కోసమే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రుద్ర మహా చండీ యాగం సంపూర్ణం. పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు. ముగిసిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్. ఓటు లెక్కింపు పూర్తి. అధిక శాతం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు. కాకతీయ శాండ్ బాక్స్ ఆధ్వర్యంలో 4వ వార్షికోత్సవం డైలాగ్ డెవలప్మెంట్. పాల్గొన్న ఇన్నోవేటర్లు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాంతం వంటిది. జాతీయ ఓటర్ల అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ కార్తికేయ. ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న
డౌన్. ఎట్టకేలకు జిల్లా ఆసుపత్రిలో అందుబాటుకి రానున్న మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలపై స్పెషల్ ఫోకస్. కల్ప స్మగ్లింగ్ కు పాల్పడిన అడవి దొంగలపై ఉక్కుపాదం. ఏఆర్ఎస్ఐ షకీల్ షాషా అరెస్ట్. 3 అటవీ శాఖ అధికారుల సస్పెన్షన్.